నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ ఫోన్ల స్కామ్ లో విచారణ అడిగితే బెదిరింపుల సీతక్క వ్యాఖ్యలపై క్రిషాంక్ ఫైర్. శరీరం మనసు ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే మార్గమే యోగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి. మంగ్లీ కేసు వ్యవహారంలో న్యాయవాది సుబ్బారావు వర్సెస్ పోలీసులు స్టేషన్లో ఉద్రిక్తత. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ 10 లక్షలు డిమాండ్ చేశారని గాయని మంగ్లీ ఫిర్యాదు. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై రాజకీయ వివాదం మరింత ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ మంత్రి సీతక్క వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము మొబైల్ ఫోన్ల స్కామ్ గురించి ప్రశ్నిస్తుంటే మంత్రి సీతక్క చెప్పుతో కొడతాను వంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మన్నె క్రిషాంక్ అన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇదే సందర్భంలో ఫార్ములా ఈ వ్యవహారాన్ని ప్రస్తావించిన క్రిషాంక్ ఆ విషయంలో అనేకసార్లు ఏసీబీ దర్యాప్తులు జరిగాయి. గవర్నర్ వద్దకి ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ అప్పటి మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చెప్పుతో కొడతాను వంటి భాష ఉపయోగించలేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కు అని ఆరోపణలు వస్తే ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలని, కానీ బెదిరింపులకు దిగడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, రాజకీయ వ్యవహారాల్లో మర్యాదపూర్వక సంభాషణ అవసరమని సూచించారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్ రిటైల్ మార్కెట్లో సుమారు 8,200 మాత్రమే ఉంటుందని తెలిపారు. అయితే ప్రభుత్వం కోఈఎం ద్వారా బల్క్ లో 38,310 ఫోన్లు కొనుగోలు చేస్తే ఒక్కో ఫోన్ ధర 6,500 నుంచి 6,900 మధ్య ఉండాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకారం భారీగా వ్యత్యాసం ఉందని, దీనిపై స్పష్టత అవసరమని అన్నారు. మేము ఈ వ్యవహారంపై విచారణ కోరితే మంత్రి సీతక్క చెప్పుతో కొడతా అంటూ బెదిరింపులకు దిగడం, కేసులు పెట్టడం, అలాగే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి లీగల్ నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన క్రిషాంక్ ఈ కేసును సీబీఐకి అప్పగించండి, తప్పు ఉంటే మేము క్షమాపణ చెప్తాం, లేకుంటే మిగిలిన సుమారు 30 కోట్లను అంగన్వాడీ అభివృద్ధికి వినియోగించండి అని సవాల్ విసిరారు. రాజ్ ఠాకూర్ గారు ఈ ఫోటోలో ఏమని పెట్టారు తెలుసా? 5G మొబైల్ ఫోన్స్ ఇస్తున్నామని పెట్టారు. ఇస్తున్నది 4G మొబైల్ ఫోన్లు, అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్లు, 6,000 బల్క్లో దొరికే 6,000 రూపాయల మొబైల్ ఫోన్లు, డొక్కు మొబైల్ ఫోన్లు. కానీ ప్రచారం చేసుకుంటున్నది 5G మొబైల్ ఫోన్లు. ఇది చూడండి, డిలీట్ చేయగల ఎవరన్నా ఇమీడియట్గా దయచేసి స్క్రీన్ షాట్లు తీసుకోండి. మేము కూడా తీసుకున్నాం. ఇది కరెక్టా? ఈ పద్ధతి కరెక్టా? మోసం కాదా ఇది? దీన్ని అడగొద్దా మేము? ఇది అడిగితే చెప్పుతో కొడతామని అంటారా? ఒక్క ఎమ్మెల్యే కాదు. ఇగోండి, ఐఎన్సి తెలంగాణ అప్డేట్స్, ఖమ్మం జిల్లాలో 5G మొబైల్ ఫోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. తప్పు కాదా ఇది? అంగన్వాడీ టీచర్ల కోసము, తెలంగాణ ప్రజల కోసం మీరు మా మీద కేసులు వేస్తున్నారు. మా సోషల్ మీడియా వాళ్ళను చెప్పుతో కొడతా అంటున్నారు. పోలీస్ దెబ్బలు కూడా పడుతున్నాయి మా వాళ్లకు. మేము మీరు చెప్పుతో కొడతా అంటే కూడా సిద్ధం, కానీ నిజం బయటికి రావాలి కదా. కనీసం మీ మీద సిబిఐ విచారణ జరగొద్దా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ కేసు వ్యవహారంలో బాధితులతో కలిసి వచ్చిన న్యాయవాది సింగపోగు సుబ్బారావుకి సంబంధించి పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్ష చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం సుబ్బారావు మద్యం సేవించి ఉన్నారనే అనుమానంతో అధికారులు సాధారణ తనిఖీలో భాగంగా ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో 27 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇది మద్యం సేవించినట్లు సూచించే స్థాయిలో ఉన్నప్పటికీ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడానికి అవసరమైన పరిమితికి లోబడిన స్థాయి అని పోలీసులు వివరించారు. అయితే ఈ పరీక్షా ఫలితాలపై న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. లెక్క ప్రకారం 38 పాయింట్లు ఉండాలి. నేను రాత్రి మద్యం తీసుకున్నాను, కానీ ఈ రోజు ఎలాంటి మద్యం సేవించలేదు. పోలీసులు కావాలనే తనపై అనవసరంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఆయనకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోలీసులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం సాధారణ తనిఖీలో భాగంగానే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించామని, మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని తెలిపారు. డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్
అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉండాలి. నేను డ్రైవింగ్ గురించి మాట్లాడాను, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి పక్కదారి పట్టడం మరి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను అదే అంటున్నా. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఇప్పుడు నేను ఎప్పుడు తెలుసా? ఏమండి రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది. సార్ రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమన్నా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు నన్ను ఎదుర్చారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా బ్లాక్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను కార్డ్ టెస్ట్ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ 10 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ న్యాయవాది సింగపోగు సుబ్బారావుపై ప్రముఖ గాయని మంగ్లీ ఫిర్యాదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ తన న్యాయవాదితో కలిసి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం సుబ్బారావు ఆమె కార్యాలయానికి వచ్చి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. డబ్బు ఇవ్వనందుకు తనపై దుర్భాషలాడటంతో పాటు మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. మంగ్లీ మాట్లాడుతూ, నాకు ఎలాంటి సంబంధం లేని విషయాల్లో నన్ను లాగుతూ నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. నాపై అసత్య ఆరోపణలు చేసి డబ్బులు దోచుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసే దిశగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు అనంతరం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. యోగా శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే మార్గమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. ప్రజాపాలన పురోగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా యోగాసనాలు చేసి పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగమని, ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన జీవన విధానమని తెలిపారు. నేడు యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అన్ని దేశాల్లో ప్రజలు దీనిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనస్సులు, ఆలోచనలు, జీవనశైలిని సానుకూల దిశగా మలిచే శక్తివంతమైన సాధనమని కలెక్టర్ అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయని వివరించారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగులు దైనందిన జీవితంలో పని ఒత్తిడితో ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల వివిధ వ్యాధులు దరిచేరుతున్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక సమతుల్యత పెంపొందించడంతో పాటు వ్యాధులను దూరం చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆదరణ మన సంస్కృతికి గర్వకారణమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రవీంద్రాచారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆయుబ్ అలీ, డిఈ అరుణ, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది, యోగాభ్యాసకులు పాల్గొన్నారు. 30లో మీరు క్రాస్ అయినారు అంటే ఏమైనా ఒక పెయిన్స్ స్టార్ట్ అవుతుంది. సో యోగా అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఎగ్జాస్టింగ్ ఆల్సో, అండ్ మన ఫుల్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. ప్రాణాయామం అంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్ కోసం కూడా ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. సో మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అండ్ మిగతా వాళ్ళకి కూడా రిక్వెస్ట్కి అట్లీస్ట్ ½ an hour మీ బాడీ కోసం కూడా ఇవ్వండి, మీకోసం కూడా ఇవ్వండి. అండ్ యోగా ఏమైనా మిగతా ఎక్సర్సైజ్ చేస్తే కూడా యోగా కూడా ఇఫ్ యూ కెన్ ఇన్కార్పొరేట్, అండ్ యోగా కోసం మీకు ఎక్కడ పోవడానికి కూడా అవసరం లేదు. మీ ఇంటిలో జగే ఉంటే, బయట జగే ఉంటే ఒక మ్యాట్ వేసుకొని చేయొచ్చు మీరు. అండ్ ఆఫ్టర్ కోవిడ్ టైమ్స్ ఐ థింక్ జనాలకి ఇంకా అర్థమైంది, కొన్ని వ్యాధులు ఇట్లా వస్తాయి, దానికి ఏం సొల్యూషన్ ఉండదు. అప్పుడు మీరు స్ట్రాంగ్ ఉంటే, మీ బాడీ స్ట్రాంగ్ ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు విత్ స్టాండ్. Suddenly there will be no medical science will also give up its hands, and at that time if you are strong, if you have good immune system, appude meeru you will be able to survive.
సో మళ్ళీ ఒకసారి డిటిఓ గారికి, మన యోగా ఇన్స్ట్రక్టర్కి, యోగా టీమ్కి, ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారం చుట్టూ నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మరియు ప్రతిపక్షం అంగన్వాడీ ఫోన్లలో అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే చెప్పులు తెగుతాయి వంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధమైన రాజకీయ సాంప్రదాయమని గండ్ర ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇలాంటి పరుష వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. మంత్రి సీతక్క వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే వాటిని ఆధారాలతో సహా నిరూపించాలి కానీ చెప్పు తెగుతుంది వంటి భాష ఉపయోగించడం అసహ్యకరమని ఆయన పేర్కొన్నారు. తమపై గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎప్పుడూ సముచితంగా స్పందించామే తప్ప ఈ విధంగా దూషణలకు దిగలేదని ఆయన తెలిపారు. అధికారంలో ఉండి కేవలం ఆరోపణలు చేయడం సరైంది కాదని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా భూపాల్పల్లి ఘటనను గుర్తు చేసిన గండ్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనపై 1400 ఎకరాల భూమి కబ్జా చేశాడని ఆరోపణలు చేశారని తెలిపారు. అయితే 2.5 సంవత్సరాలు గడిచినా ఆ ఆరోపణలను నిరూపించలేకపోయారని, ఇప్పటికే ఆ విషయంలో తాను కోర్టులో పరువు నష్టం కేసులు, క్రిమినల్ కేసులు దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని, కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి భాషలో స్పందించడం అనుచితమని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బెదిరింపులు, దబాయింపులతో ఈ విషయాన్ని తప్పించుకోలేరని స్పష్టం చేశారు. నిన్న రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట, ఆమె పైన, ఆమె మంత్రిత్వ శాఖ పైన, మహిళలకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినావు, దానికి మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు తెగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూరి అనసూయ ఎలియా సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది, ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే, ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినవు? మరి ఇప్పటికైనా మరి ఆమె ఇంకా ప్రజా జీవితంలో ఉండాలి. మరి ఉండాలని అనుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో వస్తుంటాయి, వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. కానీ ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం ఉండదని సందర్భంగా తెలియజేస్తాను. ప్రముఖ గాయని మంగ్లీ పంజాగుట్టలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మాట్లాడుతూ న్యాయవాది సింగపోగు సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. మాధ్యమాల దృష్టిని ఆకర్షించేందుకు, అలాగే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ప్రవేశించే ప్రయత్నంలో భాగంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. నాకు ఎలాంటి ఆర్థిక నేరాలతో సంబంధం లేదు, అనవసరంగా నా పేరును ఈ వివాదంలోకి లాగడం బాధాకరమని ఆమె అన్నారు. తనతో ఫోటోలు దిగిన వారిలో ఎవరో చేసిన తప్పులను తనకు ముడిపెట్టడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని, నిజం తప్పకుండా వెలుగులోకి వస్తుందని మంగ్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి, ముందు వెనుక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటారట. ఆయన అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి,
అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద అలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్ కి రాలేదు, అంత బలుప, అంత ఓవరాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సరైన పోషణ, ఆరోగ్యం తెలంగాణ లక్ష్యమని భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం షాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమం ప్రారంభోత్సవం మరియు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. సిడిపిఓ ఉమా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం సులభతరం అవుతుందని, గతంలో 16 రిజిస్టర్లను నమోదు చేయాల్సిన పనిని ఇప్పుడు సాంకేతికత ద్వారా సులభతరం చేసినట్లు తెలిపారు. పోషణ పక్వాడా కార్యక్రమం ద్వారా 15 రోజుల పాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ప్రతి నెల మొదటి వారంలో పిల్లల ఎత్తు, బరువులను కొలిచి డిజిటల్ యాప్స్ లో నమోదు చేస్తే పోషణ లోపాలను త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకి మొబైల్ ప్రతి ఒక్క టీచర్కి ఇచ్చి మొబైల్ ద్వారా మీ యొక్క యాక్టివిటీ కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా అంగన్వాడీ టీచర్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సర్వే కానీ, హౌస్ హోల్డ్ సర్వే కానీ, అదేవిధంగా ఆరోగ్యము బాగలేని కుటుంబాలకు కూడా మీరు మెడిసిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ. నర్సంపేట విద్యుత్ కార్యాలయం ముందు చేస్తున్న సమ్మె శిబిరాన్ని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్లు, కార్మికులు, స్పాట్ బిల్, హమాలీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల కోసం గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో వివిధ కేటగిరీలో 25,000కు పైగా ఉన్న కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యుత్ కార్మికుల పాత్ర ప్రధానమైనదని, ఉద్యమకారునిగా విద్యుత్ కార్మికులు చేసే సమ్మెకు నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గెజిట్ తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లి ఆపారన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందని, వారిని విద్యుత్ రంగంలో విలీనం చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిన ఈ ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది, ఇప్పటి వరకు విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. కాలక్రమేణా ప్రభుత్వం పోయింది, హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారితో పాటు ఉప ముఖ్యమంత్రితో పాటు మన విద్యుత్ శాఖ మంత్రిగా పనులు నిర్వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఆనాడు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఉన్నది. విద్యుత్ కార్మికులను 23,000 మంది రైతులు ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో, ప్రత్యేకంగా అన్మెన్స్ ఉన్నారో, మన హమాలీ కార్మికులు ఉన్నారో, ఇతర వృత్తులున్నటువంటి ఉద్యోగ భద్రత లేనటువంటి అందరికి కూడా రెగ్యులరైజ్ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ 50% టర్మ్ అయిపోయింది,
ఇంకో నెల 2 నెలలు అయితే 2.5 సంవత్సరాలు ముగించబడతా ఉన్నది. ఇవాళ అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు నోరు పెద్దగా చేసుకొని మురిగినటువంటి పెద్దలు ఇవాళ సీట్లో కూర్చున్నారు కదా, ఎందుకు 23,000 మంది ఆర్టీసీ మరి మన ఎంపీడీసీలో కానీ ఎస్పీడీసీలో కానీ పనిచేస్తున్నటువంటి అన్మ్యాన్స్ ను, అదే విధంగా ప్రత్యేకంగా ఆర్టీజన్స్ ను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారో చెప్పాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తా ఉన్నది. మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పోలీసులు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పలు సూచనలు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులా వ్యవహరించాలని ఆయన సూచించారు. సమాజంలో ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని సరిచేయడానికి ముందుకు రావాలని ప్రజలను కోరారు. కురవి గ్రామాన్ని పూర్తి స్థాయిలో హెల్మెట్ ధరించే గ్రామంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇది కీలకమని ఆయన పేర్కొన్నారు. అలాగే గంజాయి వినియోగం, విక్రయాలపై సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సహకారం ఉంటేనే నేరాలను అరికట్టడం సులభతరం అవుతుందని ఆయన వివరించారు. మీకోసం మేం పనిచేస్తున్నాం, మీకోసం మీరు కూడా మాతో కలిసి పనిచేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ గ్రామ సభలో అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్న 8,000 పబ్లిక్ కూడా 8,000 పబ్లిక్ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా మారాలి. అప్పుడే మాకు ఒక స్ట్రెంత్ వస్తుంది. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఇలాంటి గంజాయి దాంట్లో ఎవరైనా అలవాటు అయ్యి ఉన్నారంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా బైక్లో వెళ్తున్న వాడు హెల్మెట్ ధరించకపోవట్లేదంటే వాళ్ళకి చెప్పాలి, హెల్మెట్ ఇంత ఇంపార్టెంట్ ఉంది, మీరు హెల్మెట్ ధరించండి. చిన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను అంతే. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఏ రిమైండర్, మీకు గుర్తొస్తూ ఉంటుంది, ఓకే నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలని. అందరూ ధరిస్తారా ఈ రోజు నుంచి హెల్మెట్? చేతులు లేకండి. 2 వీలర్స్ లో ఉన్నవాళ్ళు అంటే ఓన్లీ బండి నడిపే వాళ్ళు కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా, అలాగే పిల్లల్ని తీసుకెళ్తుంటే పిల్లలకి కూడా ఇంపార్టెంట్. ట్రిపుల్ రీడింగ్ ఎవరు చేయొద్దు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా దయచేసి ట్రిపుల్ రీడింగ్ చేయకండి. ఎందుకంటే అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై రాజకీయ ఆరోపణలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి మంత్రి సీతక్కకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీడియాతో మాట్లాడుతూ సతీష్ రెడ్డి, మీరు సరఫరా చేసిన శాంసంగ్ గెలాక్సీ ఫోన్ తీసుకుని ఏ మొబైల్ షాప్ కైనా కలిసి వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మార్కెట్లో అదే ఫోన్ ధర సుమారు 7,000 పరిధిలో ఉంటుందని, అయితే ప్రభుత్వం ఒక్కో ఫోన్ను 11,650కి కొనుగోలు చేయడం ఎలా సమంజసం అవుతుందో ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో ఇదే ధరకు 5G ఫోన్లు అందిస్తున్న పరిస్థితిలో తెలంగాణలో మాత్రం 4G ఫోన్లు ఇవ్వడం వెనుక కారణం ఏంటని నిలదీశారు. ధరల వ్యత్యాసం ద్వారా మిగిలిన డబ్బులు ఎటు వెళ్తున్నాయో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల డబ్బుతో జరిగే కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలని, అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. మీరెంత కొన్నారు, ఆ మొబైల్ షాప్లో ఎంత కమ్ముతారు? ఓపెన్గా మొబైల్ షాప్లో 7,000 నుంచి 8,000కు వచ్చే ఫోన్ని మీరు 11,650 రూపాయలు కొన్నామని మీరే చెప్పారు. అంత వ్యత్యాసం ఎందుకున్నది? ఆ డబ్బులు ఎటు పోతున్నాయి? ఒక పక్క 54 కోట్లతో టెండర్ వేసి 14,000 అని చెప్పుకుంటూ మీరు 11,650 అని చెప్తారు. ఇంకా మేము పక్క రాష్ట్రాల కంటే 150 రూపాయలు మిగిలిచ్చినాం మన రాష్ట్రానికి అని చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, త్రిపుర అయినా, ఈరోజు పంజాబ్ అయినా అన్ని రాష్ట్రాలు కూడా 5G మొబైల్స్ ఇస్తున్నాయి. మీరెందుకు 4G మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు చెప్పిన ప్రైస్లోనే అక్కడ 5G మొబైల్స్ ఇస్తుంటే ఎట్లా 4G మొబైల్స్ ఇస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. బాన్స్వాడలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధుల కోసం తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దాదాపు 20 సార్లు కలిసినప్పటికీ ఇప్పటికీ స్పందన రాలేదని పోచారం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ, ఈ వయసులో నేను నిధులు మంజూరు చేయించుకోవడానికి మంత్రుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నించారు.
ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంట్లో కూర్చున్న జీవోలు వచ్చేవని, కానీ ప్రస్తుతం అభివృద్ధి పనులకు నిధులు విడుదల కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదు, ఇదేనా అభివృద్ధి పాలన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం ఇచ్చిన మాటను నెరవేర్చలేదని పోచారం ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా లేపడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఉందా, ఉంటే ఇది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్లో అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలంటే చేసి ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఇలా హన్మకొండ జిల్లాలోని గౌడ ఈఎన్టీ ఆసుపత్రి ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన పద్మ అనే మహిళకు ముక్కు ఆపరేషన్ చేసిన అనంతరం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం డాక్టర్ గౌడ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన శస్త్రచికిత్స అనంతరం రోగికి తీవ్ర రక్తస్రావం ప్రారంభమై ఆరోగ్యం క్షీణించిందని ఆరోపించారు. వెంటనే సరైన వైద్యం అందించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని వారు వాపోయారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు హన్మకొండలోని గౌడ ఈఎన్టీ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబ సభ్యురాలి ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. అలాగే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ తీసుకున్న అనంతరం అదనంగా డబ్బులు వసూలు చేశారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. సామాన్య ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం హైస్కూల్లో 10వ తరగతి చివరి పరీక్ష సాంఘిక శాస్త్రం రోజున విద్యార్థులందరినీ ప్రతి ఒక్కరిని చెక్ చేసి పరీక్ష హాల్లోకి పంపించారు. పరీక్షలు చాలా పగడ్బందీగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు ఎలగొండ రామస్వామి పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరిగింది. ఇన్ని రోజులు కలిసి ఉన్న విద్యార్థులందరూ ఒకరిని విడిచి ఒకరు ఉండనంతగా కలిసిపోయి ఈ రోజు విడిపోతున్న బాధతో జ్ఞాపకంగా ఫొటోస్ దిగారు. ఆఖరి పరీక్ష రాసిన సందర్భంగా విద్యార్థులలో ఆనందాలు వెల్లివిరిశాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ ఫోన్ల స్కామ్ లో విచారణ అడిగితే బెదిరింపుల, సీతక్క వ్యాఖ్యలపై క్రిషాంక్ ఫైర్. శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే మార్గమే యోగా, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి. మంగ్లీ కేసు వ్యవహారంలో న్యాయవాది సుబ్బారావు వర్సెస్ పోలీసులు, స్టేషన్లో ఉద్రిక్తత. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ 10 లక్షలు డిమాండ్ చేశారని గాయని మంగ్లీ ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.